ఈరోజు మనం చేసేది మారిష్ట్యాసన. మారిష్ట్యాసన అనేది ఇట్ లుక్స్ ఈజీ, కానీ మనం చేసేది చాలా హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికోసం మన వార్మప్ ఏముంటుందంటే, ఫస్ట్ స్టాండ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ మ్యాట్ అండ్ దెన్ మెల్లగా మీ లెగ్స్ని ముందుకి మీ బాడీని ముందుకు బెండ్ చేస్తూ మీ లెగ్స్ని ఇలా రాసుకోండి, సో దట్ మీ లెగ్స్ అంతా స్ట్రెచ్ అవుతుంది. బికాస్ వీఆర్ అ బిగినర్, యూ డోంట్ నో హౌ టు డూ, సో మెల్లగా దీన్ని స్ట్రెచ్ చేసుకోండి. దెన్ యూ గెట్ సీటెడ్ ఆన్ యువర్ మ్యాట్. మీ లెగ్స్ని ముందుకు జాపుకోండి. కీప్ యువర్ స్పైన్, నెక్, హెడ్ ఆల్ ఇన్ అ స్ట్రైట్ లైన్. ఓకే, ఇప్పుడు మీ రైట్ లెగ్ని మీ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి. మీ రైట్ లెగ్ని జాచుంచి మీ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి. ఇది ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం దిస్ విత్ ద రైట్ హ్యాండ్ యూ లిఫ్ట్ అండ్ గెట్ ఇట్ ఆన్ టు యువర్ హెడ్. రిలాక్స్. అగైన్ 1, రిలాక్స్. 2, రిలాక్స్. 3, రిలాక్స్. దీన్ని మారిష్ట్యాసన అంటారు. దీన్ని అడ్వాన్స్ చూపిస్తాను నేను మీకు. విత్ యర్ రైట్ హ్యాండ్ టచ్ యర్ లెఫ్ట్ టో అండ్ రిలీజ్. నౌ మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి. బోత్ ద లెగ్స్ ఆన్ ది టాప్. 1 second. ఈ లెగ్ని ఇక్కడ ఫోల్డ్ చేసి ఈ లెగ్ని లేపి పట్టుకోండి ఇలా. నౌ రిలాక్స్. ఈ ఆసనాలో మనం 15 seconds వెయిట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేయండి అంటే మీ రైట్ లెగ్ని లిఫ్ట్ చేయండి. Put it on your top and make your leg straight. Relax. Take a few deep breaths. దీన్ని మారిష్ట్యాసన అంటారు. ఒబేసిటీకి, PCODకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. టేక్ అ ఫ్యూ డీప్ బ్రెత్స్. రిలాక్స్. దీన్ని ఒక 15 seconds ప్రాక్టీస్ చేయండి. 15 seconds ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన బాడీలో ఇక్కడ ఏదైతే ఉందో ఈ లెగ్ ఫ్యాట్ అంతా దీని మీద వెయిట్ పడుతుంది. సో దిస్ ఎఫెక్ట్స్ యువర్ PCOD ప్రాబ్లమ్స్. లైక్ ఇక్కడికి వచ్చి పడినప్పుడు వెయిట్ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి యువర్ PCODs విల్ గెట్ రెడ్యూస్డ్. అండ్ ఒబేసిటీ కూడా మెయిన్ థింగ్. ఒబేసిటీ కూడా ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా, అలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ థై స్ట్రైట్ అవుతుంది. బోత్ ద లెగ్స్ విల్ గెట్ స్ట్రైట్, వన్ లెగ్ విల్ గెట్ ఫోల్డెడ్. సో అలా ఫోల్డ్ అయినప్పుడు ఈ లెగ్ స్ట్రైట్ అయినప్పుడు ఈ లెగ్ అక్కడంతా థై అంతా తగ్గుతుంది. దట్ ఈస్ ద లెఫ్ట్ లెగ్. థై అంతా తగ్గుతుంది. అది మీరు రైట్ సైడ్ కూడా ఒకసారి చేసుకోండి. అండ్ 15 seconds ఆన్ బోత్ ద సైడ్స్. టేక్ ఫ్యూ డీప్ బ్రెత్స్. అండ్ రిలాక్స్. ఇప్పుడు మనం చేసేది అర్ధమత్స్యేంద్రాసన. అర్ధమత్స్యేంద్రాసన అంటే ఏంటంటే, మనము బేసిక్గా అందరం ఇలా సకలం ముక్కలం కూర్చోవడం అని అంటారు తెలంగాణలో, మోస్ట్ ఆఫ్ దెమ్. కానీ ఇలా క్రాస్ లెగ్స్లో కూర్చున్నప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మందికి రాదు క్రాస్ లెగ్స్లో కూర్చోవడం. బికాస్ వాళ్ళకి ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈ లెగ్స్ ఇక్కడ అనేది పెయిన్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఇలా కూర్చోవడం వల్ల బెనిఫిట్ ఏంటో, ఇక్కడ అంతా ఈ ఫ్యాట్ అంతా మెల్లగా మనకి ఇక్కడ ఈ పోజ్లో కూర్చున్నప్పుడు చాలా పెయిన్స్ వస్తాయి. ఇక్కడ ఒకవేళ ఒక 5 minutes 6 minutes అలా కూర్చుంటే యూ విల్ బి నాట్ ఏబుల్ టు పుట్ యువర్ లెగ్ స్ట్రైట్ ఫర్ సమ్ టైమ్. సో అదేంటంటే ఇక్కడ ఫ్యాట్ అంతా ఎక్కువ ఉంటే అలా అవుతుంది. ఇప్పుడు అర్ధమత్స్యేంద్రాసన అంటే ఏంటంటే సేమ్ ఇలాగే, కానీ ఇందులో ఒక వేరియేషన్. సో ఫస్ట్ మీ లెగ్స్ మీరు ఇలాగే కూర్చోండి. బోత్ క్రాస్ యువర్ లెగ్స్. నౌ స్లోలీ రిలీజ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఓకే, ఇది రిలీజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఫ్యాట్ ఉంటుందో వీ పుట్ ఇట్ స్ట్రైట్. దీన్ని మనం ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ మనకి ఫ్యాట్ అర్థం కాదు. వెన్ యూ పుట్ ఇట్ స్ట్రైట్, టచింగ్ టు ద మ్యాట్ ఆర్ టు ద గ్రౌండ్, you'll find it straight. Okay,
ఇక్కడ స్ట్రైట్గా పెట్టినప్పుడే మనకి ఇక్కడ స్ట్రెచ్చింగ్ అనేది అవుతుంటుంది. ఓకే, విత్ ఫ్యూ డీప్ బ్రెత్స్, రిలాక్స్. Now on both the sides, right kuda alage cheyandi. Now slowly bend your left leg. Okay, now put your right heel on the left side. Okay, ఇప్పుడు చూడండి ఇలా పెట్టామా, దీన్ని నిల్చోపెట్టండి, డోంట్ బెండ్ ఇట్. ఇది బెండ్ చేస్తే గోముఖాసన అయిపోతుంది. ఇలా ఒక లైన్లో వస్తే గోముఖాసన అయిపోతుంది. దీన్ని బెండ్ చేయకుండా నిల్చోపెట్టండి. ఓకే, మీ బాడీని, మీ చెస్ట్ రీజన్ ఏదైతే ఉందో అది ఇట్ సైడ్ పుష్ చేసుకోండి. ఓకే, నౌ పుట్ యువర్ రైట్ హ్యాండ్ బిహైండ్ యువర్ రైట్ నీ, అంటే ఇట్ సైడ్ కాదు, బిహైండ్ యువర్ రైట్ నీ. పుట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ బిహైండ్ యువర్ రైట్ నీ అండ్ టర్న్ బ్యాక్. ఈ పొజిషన్లో మీరు ఒక 15 seconds, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ దిస్ దెన్ డూ ఇట్ ఫర్ 20 seconds. నౌ ఇప్పుడు కొంతమందికి ఇక్కడ వరకే వస్తుంది, లేదా దే వోంట్ బి ఏబుల్ టు టచ్. సో చూడండి, ఇప్పుడు ఇలా దీన్ని ఇక్కడ పుష్ చేసుకొని మన బాడీని ఇట్ సైడ్ పుష్ చేసుకో, మెల్లగా పుష్ చేసుకొని ట్రై టు టచ్ యువర్ లెగ్. నౌ లుక్ బ్యాక్. టేక్ అ ఫ్యూ డీప్ బ్రెత్స్. ఈ పొజిషన్లో ఒక 15 seconds హోల్డ్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 and 10. Take your hand, relax. మీ లెగ్ తీసేయండి, రిలాక్స్. ఇట్ సైడ్ కూడా చేద్దాం మనము, లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాము. Now bend your right knee. Okay, if you need a break, take few deep breaths and take a break. That's fine. ఇప్పుడు మీ బాడీని, యాజ్ ఐ టోల్డ్, మీ లెఫ్ట్ నీని ఇట్ సైడ్ పుష్ చేసి మీ బాడీని ఇట్ సైడ్ పుష్ చేసుకోండి. ఓకే, మీ లెగ్, మీ అప్పర్ బాడీ ఆపోజిట్ సైడ్స్ ఉండాలి. నౌ స్లోలీ రేజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ పుష్ యువర్ లెఫ్ట్ నీ అండ్ ట్రై టు టచ్ యువర్ లెఫ్ట్ నీ. ఓకే, మీ రైట్ హ్యాండ్ని ఇక్కడ వెనకాల సపోర్ట్ తీసుకోండి అండ్ లుక్ బ్యాక్. మీరు ఒకవేళ ఇది చేయగలుగుతున్నారు అని అంటే మీరు యూ కెన్ క్యాచ్ దిస్ ఆల్సో ఫర్ ది బ్యాలెన్స్. ఈ రెండిటు ఇప్పుడు ఇది పెట్టుకుంటే బ్యాలెన్స్ వస్తుంది మనకి, ఇది పెట్టుకోకపోతే బ్యాలెన్స్ రాదు. సో ఫర్ బీయింగ్ ఏబుల్ టు బ్యాలెన్స్, లుక్ బ్యాక్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Relax your leg, relax your hands. Take a few deep breaths. Do it on both the sides so that idantha manaki effect avutundi.